హాయ్ అండి. ఇవాళ పొద్దున్నే లావణ్య అండ్ స్వాతి నా దగ్గరకొచ్చి, బాగా ఆకలేస్తుంది, ఏమైనా మంచి ఐటెమ్ చేసి పెట్టమన్నారు. సో, వాళ్ళకి ఇష్టమైన మేథీ పరాటా విత్ పహాడీ రైతా చేస్తున్నాను. మీకు కూడా ఇష్టమైతే కనుక, ఎలా చేయాలో తెలియకపోతే కనుక చూసి నేర్చుకొని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా అండి? దీనికోసమని 2 కప్పుల గోధుమ పిండిలో హాఫ్ కప్పు పైన కొంచెం ఎక్కువగా శనగపిండి వేశాను. అండ్ దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, సరిపడా ఉప్పు, కారం వేయాలి. 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ కూడా వేసి దీనిలో ఒక పెద్ద కట్ట మెంతి కూరని సన్నగా తరిగి వేశాను. అండ్ కొత్తిమీర కూడా వేయాలండి. చూడండి, నేను మీకు ఒక కొత్తిమీరని స్టోర్ చేసుకునే టిప్ కూడా ఇస్తాను. ఈ కొత్తిమీరని మనం పాడైపోయిన ఆకులు ఏమీ లేకుండా పండిపోయిన ఆకులు అన్నీ క్లీన్ చేసేసి వేర్లతో సహా ఇలా నీళ్ళ గ్లాసులో పెట్టి దానిపైన ఒక క్యారీ బ్యాగ్ కట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే 15 డేస్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న కొత్తిమీర నేను తెచ్చి 5 డేస్ అవుతుందండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో? ఇలా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి సరిపడా వాటర్తో పిండిని స్మూత్గా కలుపుకోండి. ఈ పిండిని కనీసం తక్కువ 10 మినిట్స్ అన్న నాననివ్వండి. కుదిరితే హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంటుంది. అయ్యో సారీ అండి, నేను మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మాకు మధ్యలో ఒక గెస్ట్ యాడ్ అయ్యారు. సో వాళ్ళ కోసమని నేను కొంచెం పిండి యాడ్ చేశాను. నేను మీకు అది వీడియోలో చూపించడం మిస్ అయింది. మొత్తంగా చెప్పాలంటే 3 కప్స్ గోధుమ పిండి, 1 ఫుల్ కప్ శనగపిండి యాడ్ చేశాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ టు సేమ్ అండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి. పిండి సాఫ్ట్గా కలిపిన తర్వాత పైన 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి కనీసం 10 నుంచి 15 నిమిషాలు అయితే నానబెట్టండి. మీకు కుదిరితే హాఫ్ అన్ అవర్ నానబెడితే పరోటాలు సాఫ్ట్గా వస్తాయండి. ఈలోపు మనం పహాడీ రైతాకు కావాల్సినవి రెడీ చేద్దామండి. దీనికోసమని యాక్చువల్గా నిజం చెప్పాలంటే నా దగ్గర ఆవపిండి ఉంది, జీలకర్ర పొడి ఉంది, అవైనా కలపచ్చు. కానీ ఫ్రెష్గా నూరుకుంటే చాలా బాగుంటుంది కదా. అందులోనూ స్వాతి ఖాళీగా కూర్చుంది. సో దీనికి కావాల్సిన 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి ముందుగా వీటిని దంచుకుందాం, కాదు దంచిపిద్దాం. మనం పిండి కలిపి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు వీటిని చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీల్లో ఒత్తుకుందాం. ఈ మేథీ పరాటా కాల్చడానికి నేనైతే బటర్ వాడానండి. మీరు కుదిరితే నెయ్యి కానీ లేదా ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు. ఏం చేయొద్దు నేను చెప్పు. మంచి చూపించు, కిందంతా పోగొట్టిందా? ఇక్కడ జూమ్ వేసుకో. పహాడీ రైతా కోసం ఆవాలు, జీలకర్ర, ఉప్పు మెత్తగా నలిగిన తర్వాత దానిలోనే అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు కూడా వేసి మెత్తగా నూరుకోవాలండి. మేము ఇక్కడ 1 లీటర్ పెరుగుకి రెడీ చేస్తున్నామండి. సో దానికి తగ్గట్టు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, 1 ఇంచ్ అల్లం ముక్క,
2-3 పచ్చిమిర్చి, చిన్న కొత్తిమీర కట్ట అండ్ చిన్న పుదీనా కట్ట వేసామండి. ఉన్న 10 మందికి ఇంత చిన్న రోలు గాక గ్రైండర్లు తెస్తారా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. స్వాతి చూడండి ఎలా నవ్వుతుందో. మళ్ళీ పట్టుకో. నువ్వు రోలకు చేతిలో పట్టుకో. ఇది బాగుంది పోజు. ఏది మళ్ళీ అటు చూపి అనిత ఇక్కడ చూడు అనిత. ఆ రోట్లో వేసి దంచాల్సిందేనా? సచ్చే పిల్ల. పోయినా సరే ఏదో చిటికెడు నీకు అప్పుడు తగలడం మిక్సీలో వేయచ్చు కదా. మళ్ళీ చెప్పింది ఏమే ఎక్కువ చెయ్యి. ఎక్కువ చేయమంటే ఇంట్లోనే చేయమరా? నాకున్న దాంట్లో నేను చేస్తున్నా. మెదలకుండా నోరండి. ఇంకెందుకు అయిపోయింది పా. సాది పనిష్మెంట్ అనేది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ నాకు ఈ పనిష్మెంట్? ఇది రోల్ అంటారు. దాని వేసుడు కూడా నీట్గా వేయాలంట దంచడానికి. ఇది రోల్ అయితే మరి బాగా వేస్తేనే ఉంటుంది. బాగా వేసినట్టు కింద పోకుండా ట్రైన్ చేయి చక్కగా. నువ్వు కూడా నిన్ను కూడా వేసి ఫ్రెండ్స్. నాకు వచ్చే కోపానికి అనితను కూడా ఇందులో వేసి దంచుతా ఫ్రెండ్స్. ఊరికే దంచుతుంది అనుకుంటున్నారా? 2 పరాటాల కోసం చేసే పని. ఊరికే ఫుడ్ దొరకదు ఫ్రెండ్స్ ఎవరికి కూడా. పరాటాలు ఎవరికి ఊరికే రావు ఫ్రెండ్స్. ఎవరైనా పరాటాలు కావాలంటే ఇలా పని చేయాలి. చూడండి. పహాడీ రైతా కోసం మనం ఇందాక గ్రీన్ మసాలా రెడీ చేసుకున్నాం కదండి. అలాగే దాంతోపాటు తురిమిన 2 కీరా కూడా కావాలి. అదిగోండి స్వాతి తురుముతుంది. తురమడం అయిపోతే ఇంకా మనం పెరుగులో కలిపేసుకోవడమే. హాయ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న ఫ్రెండ్స్ 2 పరాటాలకి ఎంతో పని చేపిస్తుంది. పనికి ఆహార పథకం. పని చేయాలి, ఆహారం తినాలి. పొరపాటున అడిగిన ఫ్రెండ్స్. మా కళాఖండం ఎందుకు చూపిస్తావు ఇప్పుడు? దీన్ని ఏదో తిప్పలో చేసుకుంటాం కదా. పనికి ఆహార పథకం. వీడియో తీసే వాళ్ళకి లేదా ముక్క పెట్టుకోవా అసలు? ఒకసారి అటు పెట్టుకోవా. ఇటు కెమెరా మ్యాన్ కోసం దిష్టి తాకకుండా. ఇప్పుడు మనం పెరుగుని చిలికి దానిలో మనం నూరుకున్న గ్రీన్ మసాలా, తురిమిన కీర, ఉప్పు ఒకసారి సరి చూసుకోండి. ఈ రైతాన్ని కనుక మనం ప్లెయిన్ రోటీతో కానీ ప్లెయిన్ రైస్తో కానీ తినేట్టయితే మామూలు కారం కూడా వేసుకోవచ్చండి. మేము ఇక్కడ మేతి పరాటాలో తింటున్నాం కాబట్టి మేము మామూలు కారం వేయలేదు. ఓన్లీ మిర్చి కారం సరిపోతుంది దీంట్లోకి అయితే. ఎందుకంటే మనం పరాటాలో చాలా మసాలాలు వేసాం కదండి, అందుకని. ఈ పహాడీ రైతాని మనం పరాటాస్లోకి, ప్లెయిన్ రోటీలోకి, బగారా రైస్, బిర్యానీలోకి అండ్ దోశలోకి కూడా తినచ్చు అండ్ ఉత్తగా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మేతి పరాటా అండ్ పహాడీ రైతా రెడీగా ఉన్నాయి. వేడివేడిగా తిందాం రమ్మంటే మా వాళ్ళంతా 2 minutes 5 minutes అంటున్నారు. నాకు లావణ్యకి స్వాతికి అయితే పిచ్చి ఆకలిస్తుంది. సో నేను స్వాతి స్టార్ట్ చేస్తాను. మన కెమెరా ఉమెన్ రాలేదు కదా, అందుకని వెనకాల నుంచి ఏడుస్తుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు ట్రై చేసి మీకు ఈ రెసిపీస్ ఎలా వచ్చినాయో తప్పకుండా చెప్పండి కామెంట్స్లో. ఓకేనా అండి? బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ASK Telugu Infos.